భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఫిబ్రవరి 7వ తారీఖున 8వ తారీఖున అంటే ఈరోజు రేపు మలేషియాలో పర్యటన చేయనున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 7, 8వ తారీఖుల్లో మలేషియాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇండియా మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు కీలకమైన చర్చలు జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియా పర్యటించడం ఇది 3వసారి. 2024 ఆగస్టులో ఇండియా మలేషియా మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏదైతే కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందో ఆ తర్వాత మోడీ గారు మలేషియాకి వెళ్ళటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ పర్యటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ గారు అదేవిధంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇద్దరు కూడా భారత్ మలేషియా సంబంధాల్లో పలు అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2 దేశాల మధ్య వీళ్ళు ప్రత్యేకంగా వీటి మీద చర్చించనున్నారు. వీటన్నిటితో పాటు భారత్ మలేషియా మధ్య డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, కల్చర్, టూరిజం వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి కూడా ప్రత్యేకమైన చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియాలోని భారత సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవనున్నారు. మలేషియాలోని పారిశ్రామిక వ్యాపార రంగాల్లో ప్రముఖులను కూడా భారత ప్రధాని మోడీ గారు కలవనున్నారు. ఇదే సమయంలో 10వ భారత్ మలేషియా CEO ఫోరం కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మధ్య మైత్రిని కూడా పెంపొందించే ఆలోచన చేస్తున్నారు మన ప్రధాని గారు. భారత్ మలేషియా మధ్య సుదీర్ఘ చారిత్రాత్మక, నాగరిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మనం గనక గమనిస్తే మలేషియా అనేది ఆసియాన్ ఏదైతే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయో ఆ 10 దేశాల్లో ఒక ప్రముఖ దేశం అన్నమాట. మలేషియాలో ఇండియన్ డయాస్పరా 2.9 మిలియన్ అంటే దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. అక్కడ స్ట్రాంగ్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ దేశాలతో భారత వాణిజ్యం చూసుకుంటే మలేషియాతో మన వాణిజ్యం నెంబర్ 3లో ఉంది. ఇండియా మలేషియా ట్రేడ్ మనం చూస్తే కనుక $20 బిలియన్ ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది మోడీ గారి పర్యటన తర్వాత.